నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. గురు శిష్యుల సంవాదము. ఏది గొప్పది, ఏది శక్తివంతమైనది అనే విషయం మీద గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. శిష్యుడి ప్రశ్న, గురువు సమాధానం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గురువు భగవంతుడి భూమిని సృష్టించినప్పుడు అది కదిలిపోతూ కంపించిపోతూ ఉండేది. దాన్ని సుస్థిరపరిచేందుకు పర్వతాలను సృష్టించాడు అని గురువుగారు చెప్తే శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, మీ దృష్టిలో పర్వతం కన్నా బలమైనది ఉందా? గురువుగారు, ఉంది, అది ఇనుము. శిష్యుడు, ఎందుకు? గురువు, ఎందుకంటే అది పర్వతాన్ని బద్దలు కొట్టగలదు. శిష్యుడు, ఇనుము కంటే బలమైనదేది? అగ్ని. ఎందుకు? ఎందుకంటే అది ఇనుమును కరిగించేయగలదు. అగ్ని కంటే బలమైనదేది? జలం. ఎందుకంటే అది అగ్నిని ఆర్పివేయగలదు. జలం కంటే బలమైనదేది? గాలి. ఎందుకంటే జలాన్ని ప్రవహింపచేసేది గాలే. గాలి కంటే బలమైనదేది అని శిష్యుడు ఆఖరి ప్రశ్న వేశాడు. గురువుగారు అన్నారు, దానం. ఎవరైనా కుడి చేత్తో దానం ఇచ్చి అది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తే అది గాలికి మించిన శక్తివంతమైనది అవుతుంది. శ్రీ గురుభ్యో నమః.